హలో అండి, వెల్కమ్ టు మన కిచెన్. మనము దాల్ కిచడీని చేయబోతున్నాము. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు టేస్టీగా తినాలనిపించినప్పుడు క్విక్గా చేసుకునే రెసిపీ దాల్ కిచడీ. ఇంకా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. 2 పర్సన్స్కి సరిపడా చేయబోతున్నాము. దానికోసము ఈ గ్లాస్కి 1.5 గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నాం. రైస్ ఇంత క్వాంటిటీ కందిపప్పు తీసుకున్నాను. ఇంకా కొంచెం పెసరపప్పు, ఇంకా 1/2 గ్లాస్ ఏమో ఈ మైసూర్ పప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒకటే రకమైన పప్పుతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా 3 రకాల పప్పులు యూజ్ చేయడం వల్ల హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పుని ఇలా 2 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. మనము 1.5 గ్లాస్ పప్పు, 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాము. టోటల్ క్వాంటిటీ 3 గ్లాసెస్. దానికి మనం వాటర్ 8 గ్లాసెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాతకి 1 స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకుందాం. జీరా ఫ్రై అయింది. ఇప్పుడు మనం 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. మీరు రైస్ని కానీ పప్పుని కానీ ముందుగానే ఒక 1 అవర్ నానబెట్టేసి ఉంటే ఒక 2 విజిల్స్ సరిపోతాయి. నేను నానబెట్టలేదు కనుక 5 విజిల్స్ వరకు ఉంచుతాను. మూత పెట్టేసి ఇప్పుడు ఒక 5 విజిల్స్ వరకు కుక్ చేసుకున్నాను. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయేంత వరకు కుక్కర్ని పక్కన పెట్టుకుందాం. మనం తడక కోసం ఇప్పుడు ఒక 4 చిన్న ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, మనం కారం యూజ్ చేయట్లేదు అందుకని పచ్చిమిర్చి 4 తీసుకుంటున్నాము. ఒక చిన్న టమాటో తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకుందాం. ఒక 2 ఎండుమిర్చి, ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా హింగువ. ఇవి ఫ్రై అయ్యాక మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి వేసుకున్నాం. మనం ఇందాక చిన్నగా కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి, వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇందులోకి కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం టమాటో వేసుకున్నాము. ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయ్యాక మనం చిన్నగా కట్ చేసుకునే టమాటోని వేసుకున్నాం. టమాటో వేసుకున్నాక ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాము. దానివల్ల టమాటోలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి అడుగంటకుండా ఉంటుంది. మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందాం. పప్పు మెత్తగా ఉడికింది. ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. 5 విజిల్స్కి చక్కగా ఉడికింది.
ఇలా ఉడకాలి. ఒకవేళ ఇలా ఉడకకపోతే ఒక విజిల్ పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. టమాటాలు బాగా ఉడికాయి. ఇప్పుడు మనం ఈ తడకాల్లో దాల్ రైస్ వేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఒక ఉడుకు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.